అయితే మీకు కవచం ఉందనే అనుభూతి కూడా కలిగింది. అంటే అంతకు ముందు ఏదో అలజడి, ఆందోళన, ఎవరికి చెప్పలేము, టెస్టులు చేస్తే ఏం బయటపడవు, కానీ దానికి మొత్తం ఒక పరిష్కారం, ఒక సంపూర్ణ స్థిర స్థితికి వచ్చారు. బాగా చెప్పావు. అయితే అంతకు ముందర ఇది లేనప్పుడు నేను కార్లో వెళ్ళేటప్పుడు ఎవరి డ్రైవింగ్లోనైనా కొంచెం భయపడుతూ ఉండేదాన్ని. ఏమవుతుందో, యాక్సిడెంట్ అవుతుందేమో అని అటు ఇటు చూస్తూ ఆ పక్క వాళ్ళని కొంచెం జాగ్రత్తగా వెళ్ళి ఓవర్టేక్ చేయకు అని చెప్పేదాన్ని. ఈ కవచం వచ్చిన తర్వాత నాకు హాయిగా పడుకుని నిద్రపోతా. అది ఎంత దూరమైనా సరే, దగ్గరైనా సరే, మళ్ళీ వాళ్ళు లేపాలి, వచ్చింది ప్లేస్ వచ్చింది అని. అలాగా ఒక అనుభూతి రా ఇది. దీన్ని ఒంటి మీదే ఉంటుంది నాకు. ఒక్క స్నానం చేసేటప్పుడు తప్పించి పడుకునేటప్పుడు కూడా ఇది ఒంటి మీదే ఉంటుంది. ఉండాలి కూడా అందరికీ తీసుకున్నప్పుడు. ఇది ఒక రక్షా కవచం. మన ఫోన్ సిమ్ లాగా అమ్మవారి సిమ్ ఇది. సంకేతాలు వస్తూ ఉంటాయి అన్నమాట. నువ్వు బాగున్నావు, నీకేం కాదు, నేనున్నానని మనకి అనుభూతి చెందుతాం మనం. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.